திருப்பாவை மூடவ பாசுரம். ஓங்கி உலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம் பாவைக்குச் சாற்றி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகல பூங்கு வளைப்போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முளை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேలోరెంబావాయ్. ఈ మూడవ పాసురంలో ఆండాళ్ తల్లి ఈ వ్రతం యొక్క ఫలితాన్ని చెప్తూ ఉన్నారు. ప్రధాన ప్రతిఫలం మాత్రం శ్రీకృష్ణుని చేరడమే. దీనిని చేయడానికి అనుమతించిన వారికి కూడా ఫలితం దక్కుతుంది. బలిచక్రవర్తి ఇచ్చిన దానము పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశం వరకు పెరిగి 3 లోకములను తన పాదములతో కొలిచాడు. ఆ పురుషోత్తముడగు పరంధాముని దివ్య చరణాలను దివ్య గానమును పాడి మేము ఈ దివ్య ధనుర్మాస వ్రతము చేసే నిమిత్తం మార్గళి స్నానాన్ని ఆచరిస్తే దేశమంతయు నెలకు 3 వానలు పడి ఈతి బాధలు లేక సమృద్ధిని సూచిస్తాయి. ఆకాశం వరకు పెరిగిన వరిచేలలో చేపలు త్రుళ్ళిపడుచుండగా, కలువ పూలలో మనోహరమగు తుమ్మెదలు నిద్రపోతుండగా సస్యములు సమృద్ధిగా ఉండవలెను. పాలు పితుకుటకు కొట్టములో దూరి సిద్ధముగా కూర్చొని పొదుగును అంటగానే పాలు కుండలు నిండునట్లు చేపు సమృద్ధిగా గోవులకు ఉండవలెను. లేదు అనే శబ్దము లేని సంపద దేశమంతా నిండవలెను. కావున ఈ వ్రతము చేసదము రారండి అని గోదాదేవి గోపికలను పిలుస్తూ ఉంది. మహాత్ములెప్పుడు తమకు మేలు జరగాలని కోరుకోరు. ఆండాళ్ తిరువడిகளே శరణం.